హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటికాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫిష్ కర్రీ తింటే ఎంత కిక్ ఉంటుందో ఈ అరటికాయ కూర కూడా తింటే అంతే బాగుంటుంది. ముందుగా అరటికాయ పైన పీల్ తీసుకొని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్లో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఫిష్ ఎలా ఉంటుందో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా తీసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ధనియాలు, జీలకర్ర, అలానే కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అలానే కొంచెం అల్లం ముక్కని కూడా వేస్తున్నాను. దీనిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత దీనిలో 3-4 చిన్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఆవాలు వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకున్న అల్లం ముద్దను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఏదైతే మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్నామో దాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. అలానే 3 చిన్న సైజు టమాటాలను కూడా మిక్సీ పట్టుకోవాలి. దానిని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్, అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానిని మెత్తగా కలిపేసి ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అంటాం కదా, దానిని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం ఎంతైతే వేసామో దానికి 1.5 కప్ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం ఎందుకు ఎక్కువ యాడ్ చేస్తున్నామంటే అరటికాయ ముక్కలు బాగా ఉడకాలి కదా, అందుకని. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టొద్దు. మీడియంలో పెడితే ఏమవుతుందంటే ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది. సో దీన్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, మీకు చూస్తుంటే ఫిష్ కర్రీ ఎలా అనిపించట్లేదా? టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నేను కొంచెం డిఫరెంట్గా కట్ చేశాను, దాన్ని దీనిలో యాడ్ చేసేసుకున్నాను. అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా తిప్పేయొద్దు, కొంచెం పైన తిప్పాలి. బాగా తిప్పేసి ఏమవుతుందంటే అరటికాయ అనేది మెత్తగా ఉడుకుతుంది కదా, స్మాష్ అయిపోతుంది. సో అలా చేయొద్దు. ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర అనేది కూడా నేను యాడ్ చేసేసాను. చూడండి, గుమ్మగుమ్మలాడే అరటికాయ కూర రెడీ అయిపోయింది. ఇది తిన్న వాళ్ళు నిజంగా చేపల కూర తిన్న ఫీలింగే వస్తుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చేసి పెట్టేయచ్చు, చాలా బాగుంటుంది.